ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలోని జీపాల, షేరిగూడెం, ఆరుట్ల తదితర గ్రామాలలో బీఎస్పీ అభ్యర్థి మల్రెడ్డి రంగారెడ్డి విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉండని నాయకులు ఎప్పుడైనా అంతరించిపోక తప్పదని, ఈ నెల 11వ తారీఖు 11 గంటలకు ప్రజాకూటమి నుండి సీఎం అభ్యర్థిని ఎన్నుకుంటారని, 12 గంటల కల్లా కేసీఆర్ తన తట్టబుట్టా సర్దుకొని తెలంగాణ నుండి పారిపోతాడని జోస్యం చెప్పారు. అధికారంలోకి రాగానే గడీల కోటలు బద్దలు కొట్టి ప్రగతి భవన్ ను ప్రభుత్వాసుపత్రిగా మారుస్తామన్నారు. 11వ తారీఖు 11 గంటలకే ముఖ్యమంత్రిగా మిత్రపక్షాల అభ్యర్థిని నిర్ణయం జరుగుతుంది. 12 గంటల కల్లా ఈయన సట్ట బుట్ట చదువుకొని రాజీనామా చేసి ఫామ్ హౌస్ పోతాడని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. పేదలకు అన్యాయం చేసి, పేదలను పలకరించని, పేదల కష్టాలలో పాలు పంచుకొని ఏ నాయకుడు కూడా కొనసాగలేనని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. అందుకే మేమన్నాం, మా వాళ్ళకి ఇల్లు కట్టియలేదు, కానీ నువ్వు 500 కోట్లు పెట్టి ఒక రాజభవనాన్ని కట్టుకున్నావు. ఈ రాజభవనాన్ని రేపు వచ్చే ప్రభుత్వం గడి గోడలు కూలగొట్టి దవాఖానా చేయబోతున్నామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. సర్కార్ దవాఖానలో అందరికీ అక్కర వస్తుంది, కానీ 500 నువ్వు అన్యాయంగా పెట్టి 5 సంవత్సరాలు రాజభోగాలు అనుభవించినావు, కానీ మా వాళ్ళకి ఏం చేయాల. జాపాలకు వస్తే మంచినీళ్లు లేవు. కృష్ణా జలాలు ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం మీదుగా హైదరాబాద్ నగరానికి పోతాయి, కానీ ఇక్కడ ఉండేటువంటి సౌక సన్నాసి ఎమ్మెల్యే నా నియోజకవర్గంలో నీళ్లు ఇవ్వకుండా హైదరాబాద్ పోవడానికి వీల్లేదని ఒక్క రోజన్నా అడిగిన పాపాన పోయిందా అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నా. వీళ్లకు ఈ ముఖ్యమంత్రిని నేను ఎందుకు అడిగానంటే, ఈయన ఇబ్రాహీంపట్నం అంగట్లో ఒక అమ్ముడు పోయిన దున్నపోతులాగా 15 కోట్ల రూపాయలకు అమ్ముడు పోయిన ఈ ఒక దున్నపోతు అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఈయన గెలిచింది ఎక్కడ? తెలుగుదేశం పార్టీలో. పోయింది సైకిల్ గుర్తు వదిలేసి కారు గుర్తుపోయిండు. ఇప్పుడు నేను అన్నాడంట, ఈడొచ్చి సిగ్గు లేకుండా నేను ఎక్కడో గెలిచినా ఎక్కడో వచ్చినట్లే ఏదో గడ్డాల మీద మాట్లాడినంట. సౌట సన్నాసి, నీకు నెత్తిన ఎంటికలు కూడా లేవు, వాళ్ళ గడ్డాల మీద మాట్లాడితే ఎట్లా? మాకు చెప్పరాదు ఆ మాటలు. మేము కూడా ఊర్లోనే ఉంటున్నాం, ఊర్లోనే పెరిగినాం, వ్యవసాయం చేసినాం, మాకు కూడా అన్నీ వస్తాయి. నీలాగా దొరలాగా కళ్ళు నెత్తిరలేవు. నువ్వు దళితులను కొట్టి తిట్టి నీ కుటుంబం అంతా చెంచలు కూడా జైల్లో చిప్ప కూడుతున్న కుటుంబం ఈ కుటుంబం. అది మర్చిపోయినారా? గీతా రామస్వామి అనే ఒక దళిత మహిళ మీ మీద పోరాటం చేసింది గుర్తులేదా అని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. ఎవరినన్నా అంటే అన్న ముందు నీ చరిత్ర ఏందో తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నీ చరిత్ర తెలవకుండా నువ్వు మా వాళ్ళకే పనులు చేయకుండా నువ్వు మాట్లాడుతున్నావంటే ఒక అవినీతి పరుడు, ఓ భూమి బకాసుడు, భూములను కొల్లగొట్టినటువంటి ఒక పెద్ద దళారివి. అందుకే ఇంతకు ముందే మా సోదరుడు సిపిఐ నరసింహ గారు చాలా వివరాలు చెప్పారు. మేము పోరాడినాం, దళితుల భూములు గుంజుకుంటే అధికారం ఉన్నా లేకున్నా మల్రెడ్డి రంగారెడ్డి మిత్రపక్షాలతో కలిసి దళితుల భూములను తీసుకున్నటువంటి ఈ యొక్క పనికిమాలిన సన్నాసికి బుద్ధి చెప్పాలని ఆ రోజు నుంచే పోరాడినాం. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ను నేను ఇబ్రాహీంపట్నంలో పెట్టాలని పోరాడితే నువ్వేమన్నావు? 8 మంది ఎమ్మెల్యేలు సంతకం చేసినాం, మల్రెడ్డి రంగారెడ్డి చెప్తుంటావా? మేము శంషాబాద్ లో కడతాన్నావు. నీకు చెప్పినా, నీ ముఖ్యమంత్రికి చెప్పినా 1,00,000 మందిని పెట్టి ముఖ్యమంత్రులు ముట్టడిచ్చైనా సరే ఇబ్రాహీంపట్నంలో కలెక్టర్ తేకపోతే నేను రాజకీయాలు మాట్లాడని చెప్పిన. ముఖ్యమంత్రికి ఫోన్ చేసిన, వీళ్ళకంటే ముఖ్యమంత్రికి ఫోన్ చేసేందుకు ఇలా లాగులు నడిచిపోతాయి. మల్రెడ్డి రంగారెడ్డికి ఏం భయం ఉండదు. ఫోన్ చేస్తే
2 సార్లు ఫోన్ చేస్తే మాట్లాడలేదు. వాళ్ళ కలెక్టర్ చెప్పిండు, ఆయన మల్రెడ్డి రంగారెడ్డి కలెక్టరేట్ మీద ఉద్యమం చేస్తుంటూ మాట్లాడు, అవసరమైతే అందరికి ఎక్కడొస్తే అక్కడే ఇద్దాం, కలెక్టరేట్ ఏమి గోల చేయొద్దంటే నేను అప్పుడు 1000 మంది పోలీసులు వచ్చి అరెస్ట్ చేసినా భయపడలేదు. నేను కూడా పోరాట యోధుని, నేను కూడా పేదవాళ్ళ కోసం పోరాడతా. కలెక్టరేట్ నాకు ఇబ్రాహీంపట్నం వస్తే నా కోసం కాదు, ఇది ఇబ్రాహీంపట్నం ప్రజల కోసం, పేదవాళ్ళ కోసం వస్తే బాగుంటుందని పోరాడినా అని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నా. మంచి నీళ్లు తెచ్చిచ్చే బాధ్యత నాది, కృష్ణా జలాలను ఇంటింటికి ఇచ్చే బాధ్యత మీ బిడ్డగా నేను తీసుకుంటా. మంచి నీళ్లు ఇవ్వలేనటువంటి ఈ సౌట దద్దన్న ఎమ్మెల్యే ఇంకా మనకి ఏం చేస్తాడని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నా. చాలా మాట్లాడిందంట, నా ముంగట వచ్చి ఇక్కడ మాట్లాడు, ఇక్కడ నేను మాట్లాడతా, అక్కడ నువ్వు మాట్లాడు, ఏం చేసినావు అడుగుతా. ఆ దమ్ము ఉండదు, అది చేత కాదు. లేదంటే నువ్వే ఏడికి పిలుస్తావో పిలువో, నీ జాతకం మొత్తం చెప్పడానికి మల్రెడ్డి రంగారెడ్డి ఉన్నాడు. నువ్వు నయీం అనేటువంటి వ్యక్తిని పట్టుకొని 1000 కోట్లు దోచుకున్నా ఆయన, నువ్వు ఎవరికి పెట్టారు? ఆఖరుకు తీసుకుపోయి ఆ నయీంను కాల్చి కేసీఆర్ గుంజుకున్నాడు. ఇవన్నీ కథలు మాకెరక. కానీ ఈరోజు ఈ ప్రాంతంలో పేదవాళ్ళు ఉన్నారు. మీ అందరికీ సంక్షేమ పథకాలను అందించేటువంటి బాధ్యత మీ బిడ్డగా నేను తీసుకుంటానని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. మీకు తెలుసు, ఈడ యాదవ సోదరులు వచ్చినారు నా దగ్గరకు ఒకరోజు. అన్నా, మా అందరికీ ఒక దేవాలయం ఉంది, ఒక పవిత్రమైనటువంటి దేవాలయం, అక్కడ మీ సాయం కావాలన్నారు. నేను చెప్పినా, నేను ఆ రోజు ఓట్ల కోసం మాట్లాడలే. ఇక్కడ మన పక్కీరా నా దగ్గరికి కొంతమందిని తీసుకొని వచ్చాడు. ఆ రోజు ఓట్లు లేవు, ఏమీ లేదు. మా గ్రామానికి భగవంతుడన్న సల్లగా చూస్తాడు, భగవంతుని కోసం సాయం చేయంటే భగవంతునికి నేను సాయం చేసేదేమి లేదు, భగవంతుడే మనందరినీ పని చేపిస్తాడు. మీకు ఎంత కావాలంటే ఆ దేవాలయానికి నేను ఇస్తా అంటే నేను వీళ్ళందరినీ మించి ఇచ్చిన. దాని మీద మీరు చాలా గొప్పగా చెప్తున్నారు, గొప్పగా చెప్పాల్సిన పని లేదు. నేను కూడా భగవంతుని భక్తుని, పేదవాళ్లకు సేవ చేస్తే భగవంతునికి సేవ చేసినట్టుగా భావించే వ్యక్తినని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నా. అందుకే పేదవాళ్ళు నివసించేటువంటి మన నియోజకవర్గం నేను చాలా బ్రహ్మాండంగా కోట్ల రూపాయలు ఉన్నటువంటి మనుషులు నివసించే నియోజకవర్గం మలక్పేట. కానీ వాళ్లకు సేవ చేసేదానికంటే పేదవాళ్ళు ఉన్న నియోజకవర్గంలో సేవ చేస్తే సచ్చినన్ని రోజులు వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు. నేను లేకున్నా నా జన్మ ధన్యమవుతుందని ఈ ప్రాంతాన్ని ఎన్నుకున్నాను చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. అందుకే మీకు రాబోయేటువంటి 12వ తారీఖు తర్వాత ఇక్కడ చాలా మంది ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు చాలా మంది ఉన్నారు. నాకు చాలా సందర్భాల్లో చాలా మంది కలుస్తుంటారు. నాకు వాళ్ళకి ఎన్నో కష్టాలు వచ్చినా నేను వాళ్ళకి చెప్పినా, మా సోదరులందరికీ చెప్పినా, నాకు వాళ్ళు ఎప్పుడు కలుస్తూ ఉంటారు. రాజకీయాలకు వాళ్ళకి సంబంధం లేదు, కానీ వాళ్ళు ప్రేమతోని, వాళ్ళు కూడా సమాజంలో వాళ్ళకు కూడా ఓటు హక్కు ఉంది, వాళ్ళ కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళకి ఏ ఆపద వచ్చినా, ఏ సాపద వచ్చినా మీకు అద్దుమ రాత్రి అండగా నేను ఉంటానని ఆర్టీసీ డ్రైవర్లకు చెప్తే వాళ్ళందరూ ఒక్కటే మాట అన్నారు, అవసరమైతే మా కుటుంబాలను పంపించన్నా మేము ఉద్యోగస్తులం, మేము చెప్పకుండా మా పక్షాన మా కుటుంబాలన్నీ నీకు ఎన్నికల ప్రచారంలో నీ కోసం, నీ గెలుపు కోసం మేము దగ్గరుండి గెలిపించుకున్నామంటే వాళ్ళు ఎంత పెద్ద మాట అన్నారో మీరు ఆలోచించండి.